హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటిదంటే కన్నమ్మకి అయితే 6 మంత్స్ పడ్డాయి. 6 మంత్స్ తర్వాత అయితే ఫస్ట్ టైం కన్నమ్మకి అయితే బాడీ మసాజ్ చేస్తున్నాము. కన్నమ్మకి బాడీ మసాజ్ అయితే మా అత్తమ్మ చేస్తుంది. అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తానండి. అయితే మేము కన్నమ్మ బాడీ మసాజ్ కోసం హిమాలయ బాడీ మసాజ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాము. ఒకవేళ మీ దగ్గర బాడీ మసాజ్ ఆయిల్ అవైలబుల్గా లేకపోతే కొబ్బరి నూనె అయినా యూజ్ చేసుకోవచ్చండి, లేకపోతే పారాషూట్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకి బాడీ మసాజ్ చేసేటప్పుడు మరి గ్రీజీగా ఉండే ఆయిల్ని యూజ్ చేయకుండా నార్మల్గా ఉండే ఆయిల్ని యూజ్ చేస్తే బెటర్ అండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ని బాగా హ్యాండ్ వాష్ చేసుకొని తర్వాత అయితే కన్నమ్మని అయితే తీసుకున్నాము. కన్నమ్మకు ఫస్ట్ అయితే హెడ్ మసాజ్ చేసాము. చూడండి, మా అత్తయ్య అయితే హెడ్ మసాజ్ చేస్తుంది, వీడియోలో చూపిస్తుంది కదా. ఫస్ట్ అయితే కన్నమ్మకి అయితే అత్తమ్మ వచ్చేసి హెడ్ మసాజ్ నుంచి స్టార్ట్ చేసిందండి. ఫస్ట్ అయితే హెడ్ని అయితే మసాజ్ చేసింది, దాని తర్వాత ఫేస్ని అయితే మసాజ్ చేస్తుంది, తర్వాత ఫేస్కున్న బొట్టును అయితే తుడిచేసింది. అయితే మనం మసాజ్ చేసేటప్పుడు మరీ ఫోర్స్ తోటి చేయకుండా నార్మల్గా తక్కువ ఫోర్స్ తోటి చేస్తే మంచిదండి. ఇలా మసాజ్ చేసేటప్పుడు మా పాపకు అలాగే మా అత్తమ్మకైతే బాండ్ పెరుగుతుందండి. ఎందుకంటే చూడండి ఎంత బాగా నవ్వుతుందో. నా బాడీ చాలా రిలాక్స్గా అయిపోయింది ఆఫ్టర్ మసాజ్ చేయించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి అయితే స్నానం చేయించాము. మా కన్నమ్మకైతే చాలా రిలాక్స్గా అయితే పడుకుంది కన్నమ్మ. ఎందుకంటే డే మొత్తం ఆడి అలసిపోయింది కదా. మసాజ్ చేసిన తర్వాత బాడీ మొత్తం రిలాక్స్ అయ్యి స్నానం చేయించిన తర్వాత అయితే మళ్ళీ రిలాక్స్గా పడుకుందండి కన్నమ్మ. ఇలా మసాజ్ చేసేటప్పుడు కన్నమ్మకి అలాగే మా అత్తమ్మకి అయితే చాలా బాండ్ పెరిగిందండి. ఎందుకంటే మా అత్తమ్మ మసాజ్ చేసేటప్పుడు కన్నమ్మకి అయితే స్టోరీస్ చెప్తుంది. ఆ స్టోరీస్ని వినుకుంటా కన్నమ్మ అయితే చాలా మంచిగా మసాజ్ చేయించుకుంటుంది. ఇలా బాడీ మసాజ్ పిల్లలకైతే డైలీ చేయవలసిన అవసరం లేదండి. వీక్స్కి 2 అన్నా 3 టైమ్స్ అన్నా చేస్తే చాలు. అయితే ఈ బాడీ మసాజ్ ఎప్పుడు చేయాలంటే బిఫోర్ బాతింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు మసాజ్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్కి స్నానం చేస్తే బాడీ అనేది చాలా రిలాక్స్గా ఉంటుందండి. చాలా గాఢంగా నిద్రపోతారు పిల్లలు. అయితే పిల్లలకి సమ్మర్ సీజన్లోనే బాడీ మసాజ్ చేయాలా అని కొందరికి డౌట్ ఉంటుంది. అలా డౌట్ పడాల్సిన అవసరం లేదండి. ఏ సీజన్లో అయినా, వింటర్లో కానీ, సమ్మర్లో కానీ, రెయిన్ సీజన్లో కానీ, ఏ సీజన్లో అయినా మనం హ్యాపీగా పిల్లలకి బాడీ మసాజ్ చేసుకోవచ్చు. సమ్మర్లోనే చేసుకోవాలని ఏం లేదు. ఇలా పిల్లలకి బాడీ మసాజ్ చేస్తే యూజ్ ఏమైనా ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు. అయితే పిల్లలు డే మొత్తం ఆడి అలసిపోతారు కదా. ఇలా మసాజ్ చేయడం వల్ల బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. నేనైతే మా పాపకి బాడీ మసాజ్ కోసం హిమాలయ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అన్నాను కదా. ఈ హిమాలయ ఆయిల్ వల్ల స్కిన్ టోన్ అనేది మెరుస్తుంది, అలాగే పిల్లల్లో గ్లో అనేది వస్తుంది ఈ ఆయిల్ వల్ల. మా కన్నమ్మకి అయితే వీక్లీ 3 టైమ్స్ అయితే బాడీ మసాజ్ చేస్తాము. బాడీ మసాజ్ చేసిన తర్వాత అయితే కన్నమ్మ అయితే చాలా రిలాక్స్గా పడుకుంటుంది. మా అత్తయ్య అయితే కన్నమ్మకి అయితే ఓన్లీ బాడీ మసాజే కాకుండా ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేస్తుంది. ఫస్ట్ అయితే హ్యాండ్స్ని అయితే పైకి కిందికి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు డే మొత్తం ఆడి అలసిపోతారు కదా. ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల హ్యాండ్స్ కండరాలు ఫ్రీ అవుతాయి. అలాగే హ్యాండ్స్కే కాకుండా లెగ్స్కి కూడా ఎక్సర్సైజ్ చేస్తుంది పైకి కిందికి. ఇలా లెగ్స్కి చేయడం వల్ల కాళ్ళ కండరాలు ఫ్రీ అవుతాయి. ఇలా పిల్లలకి బిఫోర్ బాతింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాడీ మసాజ్ చేయడం వల్ల ఆ ఆయిల్ అనేది బాడీకి చాలా మంచిగా పట్టుకుంటుంది. ఇలా పాతకాలం నాటి పద్ధతుల్లో బాడీ మసాజ్ చేయడం వల్ల పిల్లలు చాలా ఆరోగ్యంగా అలాగే హెల్తీగా ఉంటారు. మీరు కూడా మీ పిల్లలకి ఇలా బాడీ మసాజ్ చేయడానికి ట్రై చేయండి. బయట దొరికే కల్తీ ఆయిల్ తోటి చేయకండి.